ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. దేవుడు నాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి దైవ వాక్కులను మీ ముందుకు తీసుకురావటానికి దేవుడు నాకు సహాయము చేసినందుకు కన్న తండ్రైన దేవుణ్ణి స్తుతిస్తూ మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ ప్రభువైన క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. భూమి మీద మనుషులందరూ కూడా దేవుడు పిల్లలే అని, దేవుడు మనుషులందరినీ కూడా దృష్టిస్తున్నాడు అని, మనుషులందరిపైన దేవుడు నిఘా ఉంది అని మనకి గ్రంథము ద్వారా ఎన్నో విషయాలను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇంకపోతే భూమి మీద మనుషులందరూ కూడా ఆ కన్న తండ్రి గర్భాన్న నుండి వచ్చారు అని, మనుషులందరూ కూడా ఆదాము నుండి వచ్చారు అని, ఆదాము సంతానం అని ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా టీవీల ద్వారా, రిపోర్టర్ల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా ప్రకటిస్తున్నారు. బైబిల్ మనకి ఏం చెప్పింది అంటే, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృజించెను. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించెను. ఎందుకు అంటే, ఆయనకి అనేక మంది పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో మనలందరినీ ఏర్పరచుకున్నాడంట. ప్రియులారా, జగత్తు పునాది వెయ్యబడక ముందే, అంటే ఈ లోకానికి పునాది వెయ్యక ముందే, ఈ లోకాలని పునాది వెయ్యటానికంటే ముందే, సూర్యుడు పుట్టకముందే, చంద్రుడు పుట్టకముందే, నక్షత్రాలు పుట్టకముందే, భూమి పుట్టకముందే, ఈ లోకము రవ్వంతయు పుట్టకముందే దేవుడు మనలందరినీ కావాలనుకున్నాడంట. ఏమండి, ఈరోజు మనం అందరూ భూమి మీదకి వచ్చాము అంటే మన అమ్మా నాన్న అనుకుంటే రాలేదు, మన అమ్మా నాన్న కోరిక మేరకు మనం రాలేదు సుమా. దేవుని కోరిక మేరకు, దేవుని ఇష్టానుసారముగా మనము ఈ లోకానికి వచ్చాం. దేవుడు అనుకుంటేనే వచ్చాం సుమా, మనం అనుకుంటే రాలేదు. అమ్మ అనుకుంటే రాలేదు, నాన్న అనుకుంటే రాలేదు, ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటే రాలేదు. ప్రియులారా, దేవుడు అనుకుంటేనే వచ్చాం. దేవుడు నిన్ను నన్ను కావాలని ఎప్పుడు అనుకున్నాడంట తెలుసా? జగత్తు పునాది వెయ్యబడక ముందే అనుకున్నాడంట. ఈ లోకాలు పుట్టటానికంటే ముందే నీవు నేను కావాలని దేవుడు అనుకున్నాడంట. ప్రియులారా, అలా ఆయన అనుకున్నప్పుడు ఆయన ఎందుకోసం అనుకున్నాడు అంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఆదికాండం 1:26 వచనంలో మనం ఒక చక్కటి మాట చదువుకుంటాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఒక చక్కటి మాట మనకు అక్కడంక రాయబడుతుంది. అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదము అంటే, నరులను చెయ్యుదము అంటే నరులందరూ కూడా, భూమి మీద పుట్టుకొచ్చిన మనుషులందరూ కూడా దేవుని ప్రణాళికతో వచ్చిన వాళ్ళు, దేవుడు తీసుకొస్తే వచ్చిన వాళ్ళు మనమంతా. మన ప్రమేయము లేకుండానే దేవుడు మనల్ని తీసుకొచ్చాడు అంటే, అసలు ఈ లోకాన్ని చూసే బాధ్యత, ఈ లోకాన్ని చూసే అదృష్టం దేవుడు మనకు దయచేశాడు. మరి దేవుడు మనకి దయచేసినప్పుడు, ఈ లోకాన్ని చూసే అవకాశము దేవుడు మనకిచ్చినప్పుడు, మరి ఆయన గురించి ఒక్కసారైనా మనం ఆలోచిస్తున్నామా, విచారిస్తున్నామా, ఆయన అడుగుతున్నామా? ప్రభువా, నన్ను ఎందుకోసం తీసుకొచ్చావు ఈ లోకానికి? నన్నెందుకోసం తీసుకొచ్చావు? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నా పట్ల నీ సంకల్పం ఏంటి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? ఎప్పుడు మన గురించి అడుగుతుంటాం, మన బిడ్డల గురించి అడుగుతుంటాం, మన తల్లిదండ్రుల గురించి అడుగుతుంటాం, మన గురించి అడుగుతుంటాం. ఎప్పుడు మన గురించే అడుగుతాము కానీ ఎప్పుడైనా దేవుడు గురించి మనం అడిగామా? ప్రభువా, నీకు ఏం అవసరం నాయన? నీకేం కావాలి నాయన? నన్ను తీసుకొచ్చావు అంటే, నన్ను ఈ భూమి మీదకి నువ్వు తీసుకొచ్చావు అంటే నీకేదో ఒకటి ఉద్దేశం ఉంది కదా, అది ఏంటి నాయన అని అడిగితే, దేవుడు బైబిల్లో ఎన్నో మాటలు రాయించి పెట్టాడు. ఎన్నో మాటలు. అవి ఈరోజు మనం చదువుకోవటానికి వెనకపడిపోయాం. ఆ మాటలు ఈరోజు మనం అర్థం చేసుకోవటానికి ఫెయిల్ అయిపోయాం.
ఆయన మనల్ని కాపాడే విధానం చూస్తుంటే, ఆయన మనల్ని రక్షించే విధానము చూస్తుంటే, నిజంగా ఆయన మన పైన ఎంత ప్రేమ పెట్టుకున్నాడో తెలుసా? అలాంటి ప్రేమ భూమి మీద ఎవ్వరు చూపించరండి. ఒక ప్రియుడు ప్రియురాల మీద చూపించడు. ఒక ప్రేయసి తన ప్రియుడి మీద కూడా ఇంత ప్రేమ చూపించరు ప్రియులారా. అంత ప్రేమ దేవుడు మన పైన చూపిస్తున్నాడు. ఒక తల్లిదండ్రులు కొడుకుల పైన చూపించరు. ఒక భార్య భర్త పైన చూపించదు. భర్త భార్య పైన చూపించదు. అంత ప్రేమ దేవుడు మన పైన చూపించాడు అంటే ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమలో నిజం ఉంది. ఆ ప్రేమలో వాస్తవం ఉంది. ఆయన ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించే విధానము చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి బైబిల్ ఆయన మన గురించి వ్రాయబడిన మాట చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాట. కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు ఒక్కసారి బైబిల్ చదువుకుందాం. కీర్తనలు 71వ అధ్యాయం, కీర్తనలు 71వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన మాట మన కంటికి కనిపిస్తుంది. చదువుకుందాం. 6వ వచనం, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. గర్భవాసినైనది మొదలుకొని, తల్లి గర్భములో అండము కణము పిండముగా మారి, అండముగా మారి పిండముగా మారిన తర్వాత మొదలుకొని, అప్పటి నుంచి తల్లి గర్భములో పడినది మొదలుకొని ఇప్పటిదాకా దేవుడు మనకి సహాయకుడై, మనకి మేలు చేసేవాడుగా, మనల్ని రక్షించేవాడుగా, మన అవసరాలు తీర్చేవాడుగా, మన తల్లిని, మనలను, మన కుటుంబాన్ని అందరినీ కాపాడే నాయకుడుగా మనకి దేవుడు కనిపిస్తున్నాడు ప్రియులారా. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. తల్లి గర్భములో నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. నా తల్లి గర్భములో నాకు అవయవాలు నిర్మించిన వాడువు నీవే. నా తల్లి గర్భములో నాకు రూపాన్నిచ్చింది నీవే. నా తల్లి గర్భములో నన్ను పిండముగా మార్చి, అండముగా నుండి పిండముగా మార్చి నాకు ఒక ఆకారమునిచ్చింది నీవేనయ్యా అని గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జన్మ వెనకాల, దేవుడు నీ పుట్టుక వెనకాల ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఆ కష్టము నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఆ కష్టం గురించి మనకేమైనా తెలిసిందా? తెలుసుకోవాలనుకుంటున్నావా? గ్రహించాలనుకుంటున్నావా? ఒకసారి గ్రంథాన్ని చదువు. ఆయన ఎంత నీ కోసం కష్టపడ్డాడు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిత్యము నిన్ను గురించి నిత్యము స్తుతిగానము చేయుదుము. ఎందుకంటే నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, నీవే నాకు అండగా ఉంటివి అంటున్నాడు భక్తుడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మన గురించి ఎంత ప్రయాసపడ్డాడు. దేవుడు మన గురించి ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీద మనం వచ్చిన మన జీవితము మనము మర్చిపోయి, మన ఉద్దేశం మర్చిపోయి, మనం వచ్చిన పని మర్చిపోయి, ఏదో ఈ లోకములో మునిగిపోయి, ఈ లోకాశల్లో మునిగిపోయి, లోకానికి అంకితమైపోయి, ఈ రంగుల ప్రపంచములో మునిగిపోయేసి అసలు మనం వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోయాం. చూసారా? అక్కడ దేవుడికి చాలా బాధేసింది ప్రియులారా. మనల్ని పుట్టించింది ఆయన, మనల్ని కన్నది ఆయన, మనల్ని పెంచుతున్నది ఆయన, మన అవయవాలను ఇచ్చింది ఆయన, ఎన్నో విధాలుగా మనల్ని సృష్టించింది ఆయన. ఒకసారి యోబు గ్రంథం చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాట. యోబు గ్రంథములో యోబు గారు తన గురించి మాట్లాడుతూ మన జీవితం ఎలా నిర్మాణమైందో, మన దేహం ఎలా నిర్మాణమైందో గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం
యోబు గ్రంథం 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాట! నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేసి ఉన్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. జిగట మన్నుతో నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి నీవు జ్ఞాపకం చేసుకో. మనమంతా జిగట మట్టి. ఒక కుమ్మరవాని చేతిలో కుండ ఎలాగైతే వాడబడుతుందో, కుండ ఎలాగైతే తయారు చేయబడుతుందో, రకరకాలైన కుండ్లు కుమ్మరివాడు ఎలాగైతే చేస్తాడో, మనము కూడా దేవుడు చేతిలో కుమ్మరి కుండ లాంటి వాళ్ళం. జిగట మన్నుతో నన్ను నిర్మించాడంట. జిగట మన్నుతో నిర్మించాడంట. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యక్రమాలు, ఆయన పడిన కష్టం. నీ బిడ్డని నీలో నుంచే పుట్టిస్తున్నాడు, నీ బిడ్డని నీలో నుంచే తీస్తున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం ఇది! నీ బిడ్డని నీలో నుంచే, నీ రక్తములో నుంచే, నీ మాంసములో నుంచే, నీ ఎముకల్లో నుంచే, మన బిడ్డల్ని మనలో నుంచే తీస్తున్నాడు అంటే ఎంత తెలివితేటలు ప్రపంచంలో ఎవడికుంది చెప్పండి? దేవుడికి తప్ప. ఆయన తెలివితేటలు, ఆయన జ్ఞానమునకు, ఆయన తెలివికి, ఆయన ప్రజ్ఞకు మనమందరూ సాష్టాంగ నమస్కారం పడవలసిందే. జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషించితివి గదా, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషించితివి గదా. జున్నగడ్డ ఒకడు పేరు పెట్టినట్లు నీవు నన్ను పేరు పెట్టితివి గదా. ఒకడు జొన్న గడ్డకి ఒకడు పేరు పెట్టినట్లు నువ్వు నన్ను పేరు పెట్టితివి గదా. చర్మముతోను, మాంసముతోను, నరములతోను, ఎముకలతోను నీవు నన్ను సంధించితివి గదా. దేవుడు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? చర్మముతోను, మాంసముతోను నీవు నన్ను కప్పితివి గదా, ఎముకలతోను, నరములతోను నీవు నన్ను సంధించితివి గదా. నరములు, ఎముకలు, మాంసము ఈ శరీరము నిండా మనకి కనిపిస్తున్నాయి అంటే, ఈ శరీరము నిండా అవయవాలు కనిపిస్తున్నాయి అంటే, నా తల్లి గర్భములో నన్ను రూపించినది నీవే కదా, నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింపజేసినది నీవే కదా అని గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అంత తెలివితేటలు ఒకవేళ నీకు కూడా ఉంటే, ఆ తెలివితేటలు మనకు కూడా ఉంటే, మనము కూడా అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? అమ్మో, దేవుడు నన్ను కూడా నా తల్లి గర్భములో ఉద్భవింపజేశాడు, నా తల్లి గర్భములోనే నన్ను దేవుడు జన్మింపజేశాడు, నాకు అవయవాలు ఇచ్చాడు, అవయవాలిచ్చిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని మర్చిపోకూడదు ప్రియులారా. చర్మముతోను, మాంసముతోను నన్ను కప్పితివి గదా, ఎముకలతోను, నరములతోను నన్ను సంధి చేసితివి గదా. ఏంటండి దేవుని కార్యక్రమాలు? ఏంటండి దేవుని విచిత్రమైన మన శరీరములో పని భాగాలు? ఎప్పుడైనా ఆలోచించామా మనము? శరీరాల పైన శరీరాన్ని చూసుకొని మురిసిపోతున్నాం, శరీరాన్ని చూసుకొని పొంగిపోతున్నాం. నేనేమో 6 అడుగులు, నేనేమో 5 అడుగులు, నేనేమో 6 అడుగుల అందగాన్ని. ఏమండి, ఈ అందాలు చూసుకొని, ఈ ఆకారాలు చూసుకొని మురిసిపోవటం కంటే ఒక్కసారి వచనాన్ని చదువు. చర్మముతోను, మాంసముతోను నీవు నన్ను కప్పితివి గదా, ఎముకలతోను, నరములతోను నీవు నన్ను సంధి చేసితివి గదా. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపించివి గదా. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి కదా. మనం ఈరోజు బ్రతికున్నాము అంటే దేవుని కృప కొరకు, దేవుని కృపతో బ్రతికున్నాం, దేవుని కృపతో బ్రతికున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి.
గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి గదా, తల్లి గర్భములో నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గదా. ఈ శరీరము దేవుడు నిర్మాణము చేసిన ఒక బ్రహ్మాండమైన ఆకారం, ఒక బ్రహ్మాండమైన ఆకారం. దేవుడు నీకు దయచేసిన ఈ ఆకారము ప్రపంచములో ఎవడు తయారు చేయలేని ఆకారం. మొన్నటి రోజు ఒక డాక్టర్ల గురించి న్యూస్లో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? 2 చేతులు లేని వాడికి ఇంకొకటి 2 చేతులు తెచ్చి 11 గంటలు ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారంట. ఆ 11 మంది డాక్టర్ల పేర్లు గిన్నిస్ బుక్లో ఎక్కాయంట. ఒక్కసారి మీరు ఆలోచించండి. చేతులు అతికించిన వాళ్ళ పేర్లే గిన్నిస్ బుక్లో ఎక్కితే, అవయవాలు నిర్మాణము చేసి ఒరిజినల్గా అవయవాలు నిర్మాణము చేసి తల్లి గర్భములో 9 మాసాలు నిన్ను జన్మింపజేసి నీ అవయవాలను నిర్మాణం చేసి నీకు ఊపిరిని, నరములను, మాంసమును, ఎముకలను, దేహానికి సెట్ చేసిన దేవుడి పేరు ఎక్కడ రాయబడాలి? ఎవరి దగ్గర రాయబడాలి? ఎవరైనా రాస్తున్నారా? ఎవరు రాయటం లేదు. అవయవాలు అతికించిన వాడి పేర్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కన్ను తీసి కన్ను అతికించిన వాడి పేర్లు గొప్ప చెప్పుకుంటున్నారు. కిడ్నీ తీసి కిడ్నీ అతికించిన వాడి పేర్లు గొప్ప చెప్పుకుంటున్నారు. ఒరిజినల్గా దేవుడు అతికించాడు కదా. దేవుడికి ఏమి ఇస్తున్నావు? దేవుడి గురించి నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? పరలోకముందున్న నీ తండ్రి, నా తండ్రి ఒరిజినల్గా మన శరీరాన్ని దేవుడు మనకిస్తే దీన్ని తాగటానికి అమ్మేశావు, వ్యభిచారానికి అమ్మేశావు, దొంగతనానికి తాకట్టు పెట్టేశావు, దోపిడికి తాకట్టు పెట్టేశావు. దేవుని పనిలో దీన్ని వాడకుండా బజారు పాలు చేశావు ఈరోజు ఈ దేహాన్ని. ఒళ్ళమ్ముకొని బ్రతుకుతున్న కొందరైతే మాటలతో మాయ చేసి బ్రతుకుతున్న వాళ్ళకు మరికొందరు సమాజములో. ఇవన్నీ విషయాలు దేవుడు చూడడా? వీళ్ళందరినీ దేవుడు చూడడా అంటే అందరినీ చూస్తాడు. ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డలే కదా, ఏ రోజైనా నా దగ్గరకు వస్తారు, ఏ రోజైనా నన్ను స్మరిస్తారు, ఏ రోజైనా నా గురించి తెలుసుకుంటారు అని దేవుడు మన శరీరమును మనకు చూపిస్తున్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూడండి. ఎంత చక్కటి మాట, ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయిస్తున్నాడు. నీకు నాకు అర్థమయ్యే మాట. నేను అర్థం చేసుకొని దేవుని గురించి బ్రతకవలసిన మనమే ఇలా విచ్చలవిడిగా బ్రతుకుతుంటే దేవుడు ఏమనుకుంటాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మన గురించి దేవుడు ఏం రాయిస్తున్నాడు చదువుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. 12వ అధ్యాయము 18వ వచనం. చూడండి ఎంత అద్భుతమైన మాట. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా శరీరములో ఉంచెను. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన ఇష్ట ప్రకారంగా, తన చిత్త ప్రకారముగా మన శరీరములో ఉంచాడంట. మన శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా, కిడ్నీ కావచ్చు, నరములు కావచ్చు, పేగులు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, ముక్కు, నోరు, చెయ్యి అవయవాలు, సర్వ అవయవాలన్నీ కూడా నీ బాడీకి ఒక్కొక్క పాటు అమర్చాడు అంటే, ఒక్కొక్క పాటు దేవుడు నీ బాడీకి అమర్చాడు అంటే ఆ బాడీలో ఉన్న ప్రతి పాటుకు పనుంది. చూసారా? ప్రతి పాటుకు పనుంది. చెయ్యికి పనుంది, కాలుకు పనుంది, నోటికి పనుంది, ముక్కుకు పనుంది, పెదాలకు పనుంది, కాళ్ళకు పనుంది, వ్రేళ్లకు పనుంది. శరీరములో ప్రతి దానికి పనుంది. అందుకే నీ దేహములో దేవుడు ఉంచాడు దాన్ని.
వేస్టేజ్ శరీరములో ఏమి లేదు తెలుసా? వేస్టేజ్ శరీరములో ఏమి లేదు. అన్ని పనికొచ్చే అవయవాలే ఉన్నాయి ఈరోజు. అన్ని పనికొచ్చే అవయవాలే మన శరీరంలో ఉన్నాయి. పనికి రానిదంటూ మన శరీరములో ఏది లేదు ప్రియులారా. అన్ని పనికొచ్చే అవయవాలు, అన్ని పనికొచ్చే పనితో కూడుకున్న అవయవాలు. అందుకే తల్లి గర్భములో నిర్మాణం చేశాడు. నరములతోనూ ఎముకలతోనూ సంధింపజేశాడు. మాంసముతోనూ మనల్ని కప్పాడు. దాని మీద చర్మాన్ని వేశాడు. చర్మముతో కప్పేశాడు దేవుడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారముగా మనకి అమర్చాడు, మనకిచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? నీకు తిరిగి ఇస్తావని. ఎందుకోసం అమర్చాడు? మళ్ళీ తిరిగి దేవుని కార్యక్రమాల్లో వాడుతావని. ఎవరైనా పెళ్ళికి పిలిచారనుకోండి, 1000 రూపాయలు మనం గిఫ్ట్ ఇచ్చేస్తాం. మళ్ళీ రిటర్న్ వాళ్ళని మళ్ళీ పెళ్ళికి పిలుస్తాం. వాళ్ళు వచ్చి మళ్ళీ రిటర్న్ 1000 రూపాయలు ఇచ్చేస్తారు. ఏ కాసే లేనా ఏ కాసే దేనా అంటారు చూసారా? అలాగే నీవు పెట్టింది తిరిగి నీకు ఇవ్వాలని ఎలాగైతే ఆశపడుతున్నావో, దేవుడు నీకు పెట్టిన అవయవాలన్నీ కూడా దేవుని కార్యక్రమాలలో వాడాలి, నా పని కొరకు వాడాలని దేవుడు అవయవాలను అమర్చాడు ప్రియులారా. అవయవాలని దేవుడు అమర్చాడు అంటే ఊరికే కాదు, తాగటానికి కాదు, తినటానికి కాదు, దేశము కోసం, అంతకంటే కాదు. ఏమంటే ఒక్కసారి మీ దేహాన్ని ఒక్కసారి చూసుకోండి. ప్రపంచంలో ఎక్కడ తయారు చేయలేని ఒక అద్భుతమైన నిర్మాణం దేవుడు నీ తల్లి గర్భంలోనే నిర్మింపజేశాడు. ఒక అద్భుతమైన నిర్మాణం, ఎవరు కట్టలేని నిర్మాణం, ఎవరు నిర్మించలేని నిర్మాణం. నీ తల్లి గర్భములోనే, నిన్ను నీ తల్లి గర్భములోనే నిర్మించి నీ తల్లికి ఒక కొడుకుగా, ఒక కూతురుగా దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుడు నీకు ఒక గిఫ్ట్గా నిన్ను నీ తల్లి గర్భంలోనే నిర్మించాడు. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన మన కన్న తండ్రి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రతి అవయవాన్ని నిర్మిస్తూ, ప్రతి అవయవాన్ని మనకిస్తూ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు? బైబిల్లో మనం ఏం చదువుకుంటున్నాం? ప్రతిరోజు బైబిల్లో ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా, ఇదిగో నీ చిత్తము నెరవేర్చటానికి నేను వచ్చి ఉన్నాను. నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, నన్ను గురించి ఏదైతే నువ్వు రాసుకున్నావో, నన్ను గురించి ఏదైతే నువ్వు చెప్పుకున్నావో, నన్ను గురించి ఏదైతే రాయబడ్డదో, నీ చిత్తము నెరవేర్చటానికి ఇదిగో నేను భూమి మీదికి వచ్చి ఉన్నాను. దేవుని చిత్తము నెరవేర్చటానికి నీవైనా నేనైనా దేవుడు మన అవయవాలని అమర్చాడు అంటే ఊరికే కాదు ప్రియులారా. దేవుడిచ్చాడు అంటే ఓ పని ఉందని, దేవుడు మనకు అమర్చాడు అంటే దేవుని కార్యక్రమాలు ఉన్నాయని. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, ఎంత మంచి మాట, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను, ఏమనంది? మీ శరీరములను ఎవరిచ్చారు? ఎవరు అమర్చారు? ఎవరు నిర్మాణం చేశారు? దేవుడు. ఎక్కడ? తల్లి గర్భములో దేవుడు నీ శరీరాన్ని అమర్చిన దేవుడే ఆ శరీరాన్ని తన సేవలో సజీవ యాగంగా దాన్ని అప్పగించమంటున్నాడు. సజీవ యాగముగా నా సేవలో నలుపమంటున్నాడు. దాన్ని నలుపుతున్నామా? శరీరాన్ని దేవుని సేవలో వాడుతున్నామా? మన అవయవాలని దేవుని సేవలో కరిగిస్తున్నామా? ఎక్కడ కరిగిస్తున్నాను చెప్పండి? ఎక్కడికి వెళుతున్నాను చెప్పండి? పొద్దున ఆఫీస్కి వెళతావు, రాత్రి ఇంటికి వస్తావు. పొద్దున ఆఫీస్కి వెళతావు, రాత్రి ఇంటికి వస్తావు. ఆదివారం చర్చికి వెళతావు, వాక్యం వింటావు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు, మళ్ళీ పనికి వెళ్ళిపోతావు. దేవుని సేవ ఎక్కడ చేస్తున్నావు? దేవుని సేవ ఎక్కడ చేస్తున్నావు? ఎవరిని ఉద్ధరిస్తున్నావు? నిన్ను నీవైనా రక్షించుకుంటున్నావా? అది లేదు. నీ కుటుంబాన్నైనా రక్షిస్తున్నావా? అది లేదు.
ఎప్పుడు లోకములో ఉంటూ లోకములో అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, దాన్ని సంపాదించాలి, దీన్ని సంపాదించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆ పిక్నిక్కి వెళ్ళాలి, ఈ పిక్నిక్కి వెళ్ళాలని ఇవన్నీ లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావంటే నీ సమయము, నీకిచ్చిన సమయము అయిపోతుంది, దగ్గరకు వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఎవరితో చెప్పుకుంటావు? అప్పుడు ఎవరితో మొర్ర పెట్టుకుంటావు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, అర్పణగా మీరు అర్పించండి. అర్పణగా మీ శరీరములను దేవుని కోసం అర్పించండి. మీకే మీ శరీరాలను వాడుకోకండి. మీ శరీరాలను వాడుకునే అర్హత మనం ఎప్పుడో కోల్పోయాం. మన శరీరాలు దేవుని సేవలో కరిగిపోవాలి. దేవుని సేవలో మన శరీరాలు అరిగిపోవాలి. మన కోసం మనం కాదు కదా, మన కోసం మనము కాదు, మన కోసం మన శరీరాలు కాదు, మన శరీరాలు దేవుడి కోసం, మనము దేవుడి కోసం. సజీవ యాగముగా మీ శరీరములను దేవుని కోసం సమర్పించుకోండి అంటున్నాడు దేవుడు. గ్రంథకర్త సంఘానికి రాస్తున్నాడు, మీ శరీరాలు దేవుని కోసం సమర్పించుకోండి అయ్యా. ఈరోజు నీ శరీరము, నా శరీరము దేనికోసం వాడబడుతుంది? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. నీ అవయవాలు, నా అవయవాలు ఎవరి కోసం వాడబడుతున్నాయి? ఈరోజు దేవుని కోసం వాడబడాలి, దేవుని సేవలో వాడబడాలి, దేవుని సేవలో దిననిత్యం వాడబడాలి. అందుకే ఏమంటున్నాడు తెలుసా? నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవేనయ్యా, నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు. నన్ను తల్లి గర్భముల నిర్మాణము నీవే చేశావు. ఎముకలతోనూ మాంసముతోనూ నరములతోనూ కప్పావు, సంధి చేశావు, నాకు ఊపిరిని దయచేశావు. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అంటున్నాడు. గ్రంథాలు రాస్తూ గ్రంథకర్తలు పలికిన మాటలు, వారి జీవితాలు కూడా ఎలాగైతే వ్రాసారో, ఎలాగైతే రాయబడ్డాయో వాటిని చదువుకొని వాళ్ళ జీవితాలు కూడా దేవునికి సజీవ యాగముగా సేవలో సమర్పించుకున్నారు. ఒక స్టెఫెన్ను చూడండి, సజీవ యాగముగా తన శరీరాన్ని సేవలో అంకితం చేశాడు. ఒక యేసుక్రీస్తును చూడండి, ఒక పేతురు గారిని చూడండి, ఒక పౌలును చూడండి, భక్తులను చూడండి. అందరూ సజీవ యాగముగా తమ శరీరాలను దేవుని కోసం దహనం చేశారు, అర్పణగా అర్పించారు. అదండి నిజమైన క్రైస్తత్వం, అదేంటి నిజమైన దేవుని పిల్లలు అనిపించుకునేవాళ్ళు అలా ఉంటారు, దేవుని బిడ్డలు అనిపించుకునేవాళ్ళు అలా ఉంటారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుని మాటలు వింటుంటే, దేవుని మాటలు చదువుతుంటే నిజంగా రోషం వస్తుంది, నిజంగా దేవుడి కోసం బ్రతకాలనిపిస్తుంది, దేవుడి కోసం చెయ్యాలనిపిస్తుంది, దేవుని కోసం పోరాడాలనిపిస్తుంది. ఎప్పుడు తెలుసా? నీకు బాగా బైబిల్ అర్థమైనప్పుడు, నీకు దేవుడు బాగా అర్థమైనప్పుడు, ఆ కన్న తండ్రి ఆవేదన నీకు గ్రంథములు అర్థమైతే ఒక్క దగ్గర ఎప్పుడు కూర్చోలేవు, నీవు ఒక్క దగ్గర ఎప్పుడు ఆగలేవు. పరుగులు తీస్తావు దేవుని కోసం, పరుగులు పెడతావు దేవుని పని కోసం. ఒక్కసారి గ్రంథాన్ని చేతులు పట్టుకున్నావు కదా, దాని మీద పట్టుతో నీవు ఒక్కసారి చదువు, దాని మీద పట్టు సాధించు. దేవుడు ఎన్నో విషయాలు నీకు అర్థమయ్యే విధంగా రాయించాడు, చదువుకో. నీ శరీరాన్ని దేవుని కోసం సమర్పించుకో, నీ శరీరాన్ని దేవుని సేవలో బలి చేసేయి. అప్పుడే దేవుడు ఆనందపడతాడు, అప్పుడే దేవుడు సంతోషపడతాడు. పరలోకపు తండ్రి ఆవేదన అర్థం చేసుకోవాలి అంటే మన కళ్ళు ముందున్న గ్రంథాన్ని బాగా చదువు, అర్థం చేసుకో. కాకపోతే కన్న తండ్రిని అడుగు, నీకు అర్థం చేయిస్తాడు. అందుకే బైబిల్ పట్టుకున్న ప్రతి వాళ్ళు కూడా
ప్రతి వాళ్ళు కూడా హెచ్చరిక ఇదే చేస్తారు. మీరు దేవుడి కోసం బ్రతకండి, మీరు దేవుని కోసం చావండి, మీరు దేవుని కోసం సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోండి అని ప్రతి సేవకుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక సేవకుని ఆవేదన ఏంటి తెలుసా? దేవుని ఆవేదన. ఒక దేవుని ఆవేదన, సేవకుని ఆవేదన ప్రియులారా. అందుకే జ్ఞాన గ్రంథాన్ని బాగా చదవండి, అర్థం చేసుకోండి, దేవుని కోసం చక్కగా బ్రతకండి అని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.